నమస్తే, నా పేరు సాంబశివ. వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ సాంబా. ఈరోజు మన ట్రావెల్ జీరోస్లో భాగంగా బేలూరు చెన్నకేశవాలయాన్ని సందర్శించి అక్కడి విశేషాలు తెలుసుకుందాం రండి. ఈ బేలూరు చెన్నకేశవాలయం కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాలోని బేలూరు పట్టణంలో ఉంటుంది. బేలూరు బెంగళూరు నుంచి 220 కిలోమీటర్లు, మైసూరు నుంచి 150 కిలోమీటర్లు, చిక్కమంగళూరు నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం బేలూరు బస్టాండ్కి అత్యంత సమీపంలో ఉంటుంది. ఈజీగా మనం ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ బేలూరు హొయసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఈ హొయసల రాజులు తమ రాజ్యంలో ఎన్నో ఆలయాలను నిర్మించారు. వాటిలో ప్రధానమైనవి 3. ఈ బేలూరు చెన్నకేశవాలయం, హళిబీడు హొయసలేశ్వరాలయం మరియు సోమనాథపుర కేశవాలయం. హళిబీడు హొయసలేశ్వరాలయం, సోమనాథపుర కేశవాలయం ముస్లిం రాజులు చేసిన యుద్ధంలో కొంతవరకు పాడవగా, ఈ బేలూరు ప్రజలు మాత్రం ఈ ఆలయాన్ని యుద్ధ సమయంలో ఇసుకతో కప్పి ఉంచి శత్రు సైనికులకు కనపడకుండా చేసి కాపాడుకున్నారు. క్రీస్తు శకం 1117లో పశ్చిమ చాళుక్యులపై జరిగిన ఘోర యుద్ధంలో గెలిచిన హొయసల రాజులు తమ విజయానికి సూచికగా బేలూరులో ఈ చెన్నకేశవాలయాన్ని నిర్మించారు. విష్ణువర్ధన మహారాజు కాలంలో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణం దాదాపు 103 ఏళ్ల తర్వాత అతని మనవడు వీరబల్లాల కాలంలో పూర్తయింది. ప్రముఖ శిల్పి జక్కన్నతో పాటు ఆయన శిష్య బృందం ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుంది. మొదట్లో జైన మతానికి చెందిన హొయసల రాజులు రామానుజాచార్యుల బోధనలతో వైష్ణవాన్ని స్వీకరించి వైష్ణవ మత వ్యాప్తికి ఎంతో కృషి చేస్తూ అందులో భాగంగా ఈ చెన్నకేశవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ కొలువైన శ్రీమన్నారాయణుడు నిరంతరం మనకు స్త్రీ రూపంలో దర్శనమిస్తాడు. ఎందుకంటే శ్రీమన్నారాయణుడు మోహిని అవతారం ఈ ప్రాంతంలోనే ధరించాడు కనుక. పరమేశ్వరుడి వరంతో లోకకంటకుడిగా మారిన భస్మాసురుణ్ణి ఈ ప్రాంతంలోనే శ్రీమన్నారాయణుడు మోహిని అవతారం ధరించి సంహరించాడు. అందుకని ఈ టెంపుల్లో మనకు మోహిని అవతారంలో శ్రీమన్నారాయణుడు దర్శనమిస్తాడు. ఈ ఆలయం శిల్పకళా వైభవానికి ఎంతో పేరుగాంచిన ఆలయం. రండి, ఇక్కడున్న అద్భుతమైన శిల్పాలను చూస్తూ ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. మనం ఈ టెంపుల్ స్టెప్స్ ఎక్కగానే లెఫ్ట్ సైడ్ ఒక సింహాన్ని చంపుతున్న బాలుడు కనిపిస్తాడు. ఇది హొయసల రాజుల రాజముద్ర. ఇతని పేరు సల. ఈ బాలుడితోనే హొయసల సామ్రాజ్యం ప్రారంభమైంది. ఈ ఆలయం ద్వారం వద్ద మనకి మకర తోరణం కనిపిస్తుంది. ఈ తోరణం పైన మనకి నరసింహస్వామి కనిపిస్తాడు. నరసింహస్వామి క్రింద మహావిష్ణువు వాహనం గరుష్మంతుడు, అతని సేవకులను మనం గమనించవచ్చు. నరసింహస్వామి చుట్టూ మనకి విష్ణుమూర్తి దశావతారాలు కనిపిస్తాయి. ఇది మత్స్యావతారం, ఇది కూర్మావతారం, ఇది నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బౌద్ధ, చివర్లో మనకి కల్కి అవతారం కనిపిస్తాయి. మనకి ఈ తోరణం అటువైపు ఇటువైపు చూస్తే మకర అనే ఒక ప్రాణి కనిపిస్తుంది. ఈ ప్రాణి 7 వివిధ ప్రాణుల శరీర భాగాలు కలిపి సృష్టించారు. పంది శరీరం, సింహం పాదాలు, ముసలి నోరు, ఏనుగు తొండం, ఆవు చెవులు, కోతి కన్నులతో పాటు అలంకరణ కోసం నెమలి తోకను కలిపి శిల్పులు ఈ అందమైన ప్రాణిని సృష్టించారు. హొయసల రాజులు తమ దేవాలయాలన్నింటినీ ఇలానే మకర తోరణంతో అద్భుతంగా అలంకరించారు. ఈ బేలూరు చెన్నకేశవాలయంలో ప్రధాన ఆకర్షణ శిలాపాలిక శిల్పాలు. ఇందులో దాదాపు 42 శిలాపాలిక శిల్పాలు ఉంటాయి. రండి, చూస్తూ వీటి విశేషాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనకు కనిపించే శిలాపాలిక దర్పణ సుందరి. ఇందులో ఒక అందమైన అమ్మాయి అద్దం చూసుకుంటూ బొట్టు పెట్టుకోవడానికి తన చూపుడు వేలును పైకి లేపినట్లు కనిపిస్తుంది. ఈ అద్దానికి క్లాంప్స్ మరియు ఆమె ఆభరణాలు శిల్పులు ఎంతో అద్భుతంగా చెక్కారు. ఇది కర్ణాటక రాష్ట్రం టూరిస్ట్ డిపార్ట్మెంట్ ఎంబ్లం కూడా. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఈ దేవాలయాన్ని మొదలుపెట్టిన విష్ణువర్ధన మహారాజు. అతని ఎడమ వైపు మనకు కనిపిస్తున్నది మహారాణి శాంతలాదేవి. కుడివైపున మనకు కనిపిస్తున్నది రాజగురువు రామానుజాచార్యులు. ఇది 2వ శిలాపాలిక సుఖభాషిణి. పూర్వం తమ సందేశాన్ని పంపించేందుకు చిలుకలను పెంచేవారు. ఇక్కడ ఈమె తమ సందేశాన్ని పంపేందుకు ఆ చిలుకకి ఏదో చెప్తున్నట్లు శిల్పులు ఈ శిల్పాన్ని చెక్కారు. ఈ ఆలయం చుట్టూ 644 ఏనుగులు కనిపిస్తాయి. ఒక్కటి ఉన్నట్లు ఒకటి ఉండదు. ట్రాన్స్పోర్ట్ లేని కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించడానికి పెద్ద పెద్ద రాళ్లను మోసినందుకు గాను ఏనుగులకు కృతజ్ఞతగా ఈ ఆలయం చుట్టూ వాటిని చెక్కారు. అంతేకాకుండా ఈ క్రింద వరుసలో ఉన్న ఈ ఏనుగులు బలానికి సంకేతం కూడా. ఆ పైన ఉన్న సింహాలు ధైర్యాన్ని సూచిస్తాయి. ఆ పైన వరుసలో ఉన్న గుర్రాలు వేగాన్ని సూచిస్తాయి. ఈ గిడి చుట్టూ అక్కడక్కడ ఖాళీ ప్లేసెస్ కనిపిస్తున్న చోట దాదాపు 85 విగ్రహాలు దొంగిలించబడ్డాయి. ఈ ఆలయం చుట్టూ తలదూకుంటున్న అమ్మాయిల విగ్రహాలు కనిపిస్తాయి. దాదాపు 620 రకాల హెయిర్ స్టైల్స్ని మనం గమనించవచ్చు.
ఇది హోలీ ఫెస్టివల్ విగ్రహం. ఇక్కడ ఒక పాత్రతో ఈమె రంగులు పిచికారీ చేస్తూ ఉంటే క్రింద ఆమె దాసి ఆమెకి రంగు కలిపిన నీళ్లు అందిస్తూ ఉంది. ఆమె చేతిలో మనం ఒక వస్త్రం గమనించవచ్చు. అంటే చాలా కాలం కిందటే అమ్మాయిలు దుప్పటాని వాడేవారని ఈ శిల్పంలో మనకు శిల్పులు చూపించారు. ఈ శిలాపాలిక కీరవాణి ఒక పక్షి తెచ్చిన పత్రాన్ని చూస్తున్న సుందరిని ఇందులో చూపించారు. ఇందులో మనం వాడుతున్న మోడర్న్ డ్రెస్సులు దాదాపు 900 సంవత్సరాల క్రితం నుంచే వాడుతున్నట్లు మనకి ఈ శిల్పం చూస్తే అర్థమవుతుంది. ఈ బాక్సుల్లో కనిపిస్తున్నవి మహాభారత చిత్రాలు. ఇక్కడ భీముడు ఏనుగులని బాల్స్ విసురుతున్నట్లు కనిపిస్తున్నాడు. అంటే భీమునికి 1000 ఏనుగుల బలం ఉన్నట్లు శిల్పులు చూపించారు. ఆ పక్కనే భీష్ముడు బాణాలపై పడుకున్న శిల్పాన్ని కూడా చూడవచ్చు. దీన్ని మహాభారతంలో శరశయ్య అంటాం. ఇక్కడ ఓ సుందరి బట్టలు వేసుకుంటుండగా ఓ కోతి వచ్చి ఆమె చీర కొంగును లాగేస్తుంటే ఆమె సిగ్గుపడుతూ ఒక కొమ్మతో ఆ కోతిని తరుముతున్నట్లు శిల్పులు అద్భుతంగా ఈ శిలాపాలికలను చెక్కారు. ఈ శిలాపాలిక కేశసింగారి స్నానం చేసి తన జడను పిండుకుంటుంటే ఆ జడ నుంచి వాటర్ డ్రాప్స్ పడుతున్నట్లు శిల్పులు ఈ శిల్పాన్ని చెక్కారు. అలాగే ఈ శిల్పంలో మనం మణిహారం చూడొచ్చు. ఆ హారంలో అక్కడక్కడ పొదిగిన రత్నాలను కూడా ఈ శిల్పులు రాయితో అద్భుతంగా చెక్కారు. ఇది ఓ తమాషా కథ. 16 ఏళ్ల వయసున్నప్పుడు కుర్రాళ్లకు ఎలాంటి అమ్మాయి అయినా అందంగా కనిపిస్తుంది. అందుకు సింబాలిక్గా ఈ శిల్పంలో ఈ అమ్మాయి మొహానికి బదులు గాడిద మొహాన్ని చెక్కారు. ఈ శిల్పాన్ని జాగ్రత్తగా గమనించండి. ఆమె నాట్యం చేస్తుంటే ఆమె పాదాలు కొద్దిగా పైకి లేచినట్లు మనకు కనిపిస్తాయి. ఆ డోలును మనం జాగ్రత్తగా గమనిస్తే అందులో నిజంగానే దారాలు కట్టినట్లు కనిపిస్తాయి. కానీ అవి రాతితో చెక్కిన దారాలు. ఇది చాలా అద్భుతమైన శిల్పం. ఈ శిల్పాన్ని రాయిని పేపర్ కట్ చేసినట్లు కట్ చేసి చెక్కారు. ఇది అంతా సింగిల్ స్టోన్తో చెక్కిన 2 లేయర్ శిల్పం. రైట్ సైడ్ మనం గమనిస్తే ఒక బల్లి కనిపిస్తుంది. దాని మూతి దగ్గర ఒక జాక్ ఫ్రూట్, దానిపైన వాలిన ఒక ఈగ కూడా కనిపిస్తుంది. ఈ ఈగను తినడానికి ఆ బల్లి వెళ్తున్నట్లు శిల్పులు ఈ శిల్పాన్ని ఎంతో అద్భుతంగా చెక్కారు. ఇక్కడ కనిపిస్తున్నది మొదటి శిలాపాలిక. చూడడానికి ఫ్లూట్ వాయిస్తూ శ్రీకృష్ణునిలాగా కనిపిస్తాడు. ఇవన్నీ ఆ కాలంలో చెవులకు వేసుకునే హ్యాంగింగ్స్. ఆ కాలంలో ఎలాంటి ఆభరణాలు వేసుకునేవారు వాటిని యాజ్ ఇట్ ఈస్ రాయిపై అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న శిలాపాలిక చేతిలో ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ రుద్రవీణ. ఈ వీణపై శిల్పులు రాతితో వీణ తంతులను అద్భుతంగా చెక్కారు. అలాగే ఆమె మెడలో ఒక పెద్ద చైన్ కనిపిస్తుంది. ఆ శిలాపాలిక శరీరానికి ఆ చైన్కి మధ్య గ్యాప్ని కూడా చాలా అద్భుతంగా చూపించారు. ఈ శిలాపాలికను జాగ్రత్తగా గమనించండి. ఈ శిల్పంలో ఆమె అద్దంతో చూసుకుంటూ తన ముంగురులను సరిచేసుకుంటూ ఉన్నట్లు శిల్పులు చిత్రీకరించారు. ఆమె ముంగురులను కూడా రాయిపై శిల్పులు అద్భుతంగా చెక్కారు. పక్కనే మరో శిలాపాలికను గమనిస్తే ఆమె చేతిలో మామిడికాయ గుత్తి ఉంది. ఆమె చేతికి మామిడికాయకి మధ్య గ్యాప్ని శిల్పులు ఎంతో అద్భుతంగా చూపించారు. ఇది 2వ పురుష విగ్రహం. ఆ వ్యక్తి ముఖంపై గడ్డం మీసాలు కనిపిస్తున్నాయి. అతడు డోలును గట్టిగా కొట్టడంతో ఆ డోలు చర్మం లోపలికి వెళ్ళినట్లు శిల్పులు ఈ శిల్పాన్ని చెక్కారు. ఈ దేవాలయాన్ని 2 భాగాలుగా విభజించారు. మొదటి భాగం జీవాత్మ, రెండవ భాగం పరమాత్మ. మొదటి భాగంలో మనుషులకు సంబంధించిన శిల్పాలు కనిపిస్తాయి. అలాగే రెండవ భాగంలో దేవతామూర్తుల విగ్రహాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఈ రెండవ భాగం గర్భగుడికి సంబంధించిన ప్రాంతం కాబట్టి దేవతామూర్తుల విగ్రహాలను శిల్పులు చెక్కారు. ఇవన్నీ విష్ణుమూర్తికి సంబంధించిన విగ్రహాలు. ఇక్కడ మనకు కనిపిస్తున్న శిల్పం హరిహర. హరిహర అంటే శివ మరియు విష్ణు కాంబినేషన్. లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తున్నది శివుని వాహనం నంది. అలాగే రైట్ సైడ్ విష్ణు వాహనం గరుష్మంతుడిని కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నది బాలకృష్ణుడు మర్రి ఆకుపై నిద్రిస్తున్న దృశ్యం. ఈ మర్రి ఆకుపై నిద్రిస్తున్న చిన్ని కృష్ణుడిని మనం బటపత్ర సాయి అని పిలుస్తాం. ఇది శివుడు జలంధ రాక్షసుని సంహరిస్తున్న దృశ్యం. ఇక్కడ మనకి కనిపిస్తున్నది భాగవతంలో బాలకృష్ణుడిని చంపడానికి వచ్చిన విషకన్య. ఈ స్తంభం చూడడానికి తామర పువ్వులా కనిపిస్తున్నది. దీన్ని కమల స్తంభం అని పిలుస్తారు. ఇది దశకంఠ రావణుడు కైలాస పర్వతాన్ని తన తల మీద ఎత్తుకొని కూర్చున్న దృశ్యం. మనం ఈ కైలాస పర్వతాన్ని నిశితంగా పరిశీలిస్తే 4 లోకాలు కనిపిస్తాయి. క్రింద నాగలోకం, ఆ పైన వనలోకం, ఆ తర్వాత మానవలోకం, ఆ పైన దేవలోకం కనిపిస్తాయి. ఆ దేవలోకంలో మనం శివుడిని, పార్వతిని చూడవచ్చు.
ఆ కైలాస పర్వతం బరువుకి రావణాసురుడి కళ్ళు బయటకు వచ్చినట్లు అలాగే కాళ్ళు వంగినట్లు చూపించారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఉగ్ర నరసింహుని విగ్రహం. హిరణ్యకశిపుడిని చంపడానికి నరసింహుడు చాలా కోపంగా ఉండడాన్ని సింబాలిక్గా ఆ స్వామి కళ్ళు చాలా పెద్దవిగా బయటకు వచ్చినట్లుగా చూపించారు. ఇది విష్ణువు 3వ అవతారం వరాహ అవతారం. హిరణ్యకశిపుడి తమ్ముడు హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తున్న దృశ్యం. ఇక్కడ మనకు కనిపిస్తున్న శిల్పం చతుర్ముఖ బ్రహ్మ. ఆయన తలపై 14 ఐరన్ చైన్ లింక్స్ని మనం గమనించవచ్చు. అవి నిజమైన ఐరన్తో చేసినవి కావు. రాతితో శిల్పులు ఎంతో అద్భుతంగా చెక్కారు. ఆ 14 చైన్ లింక్స్ 14 లోకాలని సూచిస్తాయి. ఈ మూల మనం మహిషాసురుణ్ణి సంహరిస్తున్న చాముండేశ్వరిని చూడవచ్చు. ఆమె చేతిలో మనం చాలా ఆయుధాలను కూడా గమనించవచ్చు. ఆ పక్కనే మనకు కనిపిస్తున్నది దక్ష బ్రహ్మ. ఈ శిల్పం గజ చర్మాంబరధారి. ఏనుగు రూపంలో వచ్చిన గజాసురుడిని సంహరించిన శివుడు ఆ గజాసురుడి చర్మాన్ని ధరిస్తున్న దృశ్యాన్ని మనం ఈ శిల్పంలో చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న శిల్పం ఫ్యాషన్ లేడీ. ఆమె వేసుకున్న జడ స్టైల్ చూడండి. దీన్ని అజంతా హెయిర్ స్టైల్ అని పిలుస్తారు. ఆమె చాలా స్టైలిష్ గా ఆభరణాలు కూడా ధరించింది. చాలా ఏళ్ల క్రితమే మన దేశంలో అన్ని ఫ్యాషన్స్ ఉన్నాయనడానికి ఈ శిల్పం నిదర్శనం. ఇది 2 అంతస్తుల భవనం మోడల్. బాల్కనీ మరియు వరండాని చూడవచ్చు. అలాగే గ్రిల్ వర్క్ ని కూడా గమనించవచ్చు. ఇది దాదాపు 900 సంవత్సరాల ముందే మన ఇండియాలో ఉన్న టెక్నాలజీకి నిదర్శనం. ఇక్కడ మనకు కనిపిస్తున్న విగ్రహం రతి మన్మధులు. మన్మధుడు అతని వెపన్ షుగర్ కేన్ ని తన చేతిలో పట్టుకొని ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఇది మత్స్య యంత్రం. మహాభారతంలో ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు క్రింద నీళ్లలో చూస్తూ పైన ఉన్న మత్స్యయంత్రానికి గురిపెట్టడం మనం గమనించవచ్చు. ఇవి స్వామివారి పాదాలు. మధ్యలో ఉన్న పద్మాలు లక్ష్మీదేవిని సూచిస్తాయి. ఇక్కడ నుంచి హల్లిబీడు బయలుదేరే భక్తులు ఇక్కడ పూజ చేసి బయలుదేరుతారు. ఇది స్వామివారి గుడి లోపలి భాగం. అందులో 48 పిల్లర్స్ ఉంటాయి. అన్ని డిఫరెంట్ డిజైన్స్ లో చెక్కారు. ఇందులో ఏ ఒక్క డిజైన్ కూడా రిపీట్ అవ్వదు. ఇది నరసింహ పిల్లర్. మన బుక్లో ఇండెక్స్ పేజ్ ఎలాగో ఈ గుడిలో ఈ పిల్లర్ అలాగన్నమాట. దీనిపై ఆలయంలో ఉన్న అన్ని హైలైట్ విగ్రహాలని సూక్ష్మంగా చెక్కారు. ఇది డాన్సింగ్ స్టేజ్. ఇక్కడ మహారాణి శాంతలాదేవి నాట్యం చేస్తూ స్వామివారిని ఆరాధించేది. ఇది పాతకాలం టెంపుల్ డోర్ డిజైన్. ఇక్కడ సీలింగ్ పైన ఎంతో అద్భుతంగా చెక్కారు. ఇది స్వామివారి మూల విరాట్ విగ్రహం. చూడడానికి మనకు మోహిని అవతారంలో స్వామివారు దర్శనమిస్తారు. ఇది ఆలయం రూఫ్ టాప్. దాదాపు 48 స్టోన్ బ్లాక్స్ని ఉపయోగించి ఈ సీలింగ్ని తయారు చేశారు. మధ్యలో ఉన్న నరసింహస్వామి విష్ణువుకు సంకేతం. ఆ చుట్టూ ఉన్న కమలాలు బ్రహ్మని సూచిస్తాయి. మొత్తం ఆ చక్రాకారం శివలింగం లాగా ఉంటుంది. అంటే ఈ సీలింగ్ లో మొత్తం త్రిమూర్తులు మనకు దర్శనమిస్తారన్నమాట. ఇది శాంతలాదేవి విగ్రహం. ఈమె విష్ణువర్ధన మహారాజు భార్య. ఆమె భరతనాట్యం ఎంతో అద్భుతంగా చేసేది. అందుకని శిల్పులు ఆమె నాట్యం చేస్తున్నట్లు చిత్రీకరించారు. ఇది గంధర్వ కన్య శిలాపాలిక. చాలా ఆభరణాలతో ఎంతో అందంగా ఈ విగ్రహాన్ని శిల్పులు చెక్కారు. ఈ శిల్పం బ్యాంగిల్స్ ఇప్పటికీ రొటేట్ అయ్యేటట్లు సింగిల్ స్టోన్తో ఎంతో అద్భుతంగా చెక్కారు. ఈ శిల్పం మయూర నర్తకి. అక్కడ ఆమె చేతిలో ఒక పక్షి ఉంది. చూడడానికి మొహం చిలకలాగా, పక్షి దేహం నెమలిలాగా కనిపిస్తుంది. అంటే అందమైన నర్తకి డాన్స్ నెమలిలాగా ఉండాలి, అలాగే మాటలు చిలకలాగా ఉండాలని అర్థం. ఈ శిల్పం కేశశృంగారి. ఆమె స్నానం చేసిన తర్వాత జడ పిండుకుంటూ ఉండగా ఆమె జడ నుంచి పడుతున్న వాటర్ డ్రాప్స్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఆ కాలంలో వాడిన మంచినీటి బావి. ఇది స్వామివారి కోనేరు. ఇందులో చేపలు తాబేళ్లు ఉండటం వలన ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. గ్రావిటీతో నిలబడిన ధ్వజస్తంభం. దీని క్రింద ఎలాంటి ఆధారం ఉండదు. క్రింద గాలి వెళ్ళడానికి చేసిన చిన్న రంధ్రాలను కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఆలయ గోపురాన్ని హొయసల రాజుల తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.